నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తన ఇంట్లో పని చేస్తూ ఉన్న పని మనిషి తన ఇంట్లో ఉన్న బంగారం మరియు విలువైన వస్తువులు డబ్బులు దోచుకొని పారిపోయిందని చెప్పేసి కువైటీ పౌరుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ కువైటీ పౌరుడు తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఆసియా దేశానికి చెందిన ఇంటి పని మనిషి దొంగతనం చేసిందని ఆరోపిస్తూ పర్వానియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాను ఇంటికి దూరంగా ఉన్న సమయంలో పని మనిషి తాళం వేసి ఉన్న తన బెడ్రూమ్లోకి చొరపడి నగదు విలువైన బంగారు ఆభరణాలతో పారిపోయిందని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు ఫిర్యాదులో అయితే పేర్కొనడం జరిగింది. ఆ యొక్క పని మనిషి కొన్ని నెలలుగా తన ఇంట్లో ఉద్యోగం చేస్తూ ఉందని చెప్పి ఉన్నట్లుండి ఆ యొక్క మహిళ అదృశ్యమైపోయింది. అదృశ్యమైపోయిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి మొత్తం వెతికి చూడడం జరిగింది. నా బెడ్రూమ్లో ఉన్న తాళం వేసి ఉన్న బెడ్రూమ్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టి నా యొక్క బెడ్రూమ్లోకి ప్రవేశించి అలాగే నేను జాగ్రత్తగా దాచుకున్న డబ్బు నగలు ఏవైతే ఉన్నాయో అవి దోచుకొని ఇంట్లో నుంచి పారిపోయిందని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడైతే కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు అధికారిక దొంగతనం కేసు నమోదు చేసి అలాగే నిందితురాలని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. కువైట్లోని ఇళ్లల్లో మీకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల రకరకాల కారణాల వల్ల మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేయడం, సరిగా అన్నం పెట్టకపోవడం, పని ఎక్కువైపోవడం వల్ల చాలామంది ఇళ్లలో నుంచి పారిపోతూ ఉంటే దానిని ఆసరాగా చేసుకొని చాలామంది మీరు పారిపోయిన తర్వాత మా ఇంట్లో దొంగతనం చేశారని చెప్పి కేసులు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కేసులో ఎంత నిజం ఉందో కూడా తెలియడం లేదనమాట. ఇంటి నుంచి పారిపోతూ ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఇంటికి తాళం, తన బెడ్రూమ్కు తాళం వేసుకొని పోతే ఆ యొక్క తాళం పగలగొట్టి డబ్బు బంగారం తీసుకొని వెళ్ళిందంటే నమ్మశక్యంగా లేదనమాట. లేకపోతే బయట నుంచి ఎవరైనా సహాయం చేసి ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇళ్లల్లో నుంచి పారిపోయేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పారిపోయిన కేసు పెడితే పర్వాలేదు, కానీ మీ మీద దొంగతనం కేసు పెడితే కానీ ఆ యొక్క దొంగతనం కేసు విచారణ జరిగిన తర్వాత కోర్టు మీకు జైలు శిక్ష వేస్తుందో, జరిమానా వేస్తుందో, కేసు కొట్టివేస్తుందో తెలియదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.